హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 32. నా ప్రీవియస్ వీడియోలో కంసుడు వధ వివరణ చేశాను. ఎవరైనా ఇంట్రెస్టింగ్ గా ఈ వీడియోలో రుక్మిణీ కళ్యాణం గురించి వివరించబోతాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బ్రహ్మదేవుడు ఆదేశంతో రేవతుడు అనే మహారాజు తన కుమార్తె రేవతిని శ్రీకృష్ణుడు అన్న బలరాముడికిచ్చి వివాహం చేశాడు. ఆ వివాహానికి ఎందరో రాజులు విచ్చేశారు. వారిలో విదర్భరాజు భీష్ముకుడు కూడా ఉన్నాడు. వివాహానికి వచ్చిన వారంతా శ్రీకృష్ణుడు గుణగణాలని లీలా విలాసాలని మెచ్చుకుంటుంటే భీష్మికుడు విని తన ఇంటికి వెళ్ళాక ఆ విషయాలన్నీ తన వారందరికీ చెప్పాడు. విదర్భరాజుకి ఒక కుమార్తె ఉంది. ఆమె రుక్మిణి. తండ్రి ద్వారా శ్రీకృష్ణుడు గుణగణాలు విని ఆయన మీదే మనసు పెంచుకుంది. అయితే రుక్మిణి అన్న రుక్మికి తన చెల్లెలు శిశుపాలుకిచ్చి వివాహం చేయాలనుకుంది. ఈ విషయం తెలుసుకున్న రుక్మిణి తన మనసులోని కోరికను శ్రీకృష్ణుడికి తెలియజేయమని ఒక బ్రాహ్మణుని పంపింది. రుక్మిణీదేవి చెప్పిన సందేశాన్ని ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి విన్నవించాడు. శ్రీకృష్ణుడు రుక్మిణి అంతరంగాన్ని అర్థం చేసుకొని ఆ బ్రాహ్మణుడితో, విప్రవర, నేను కుండిన నగరానికి వచ్చి అందరూ చూస్తుండగానే రుక్మిణి తెచ్చి వివాహం చేసుకుంటాను. నాకు కూడా ఆమె మీద ప్రేమ ఉంది, ఏమీ చింతించవద్దు అని చెప్పి పంపాడు. కొద్ది రోజుల తర్వాత బలరాముడితో సహా శ్రీకృష్ణుడు కుండిన నగరానికి వెళ్ళాడు. భీష్మికుడు కృష్ణుడు సాదరంగా స్వాగతించారు. నగరంలో వారంతా రుక్మిణికి శ్రీకృష్ణుడే తగిన జోడి అని భావించారు. కృష్ణుడు వచ్చాడని విని రుక్మిణి ఎంతో సంతోషించింది. మర్నాడు ఉదయం స్వర్ణాభరణాలు ధరించి రుక్మిణి గౌరీ పూజ కోసం ఆలయానికి బయలుదేరింది. కృష్ణుడు కూడా ఆమెను అనుసరిస్తూ వెళ్ళాడు. గుడిలో పూజ ముగించుకుని రుక్మిణీదేవి బయటకు వచ్చింది. ఆమె సౌందర్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రుక్మిణి ఓలకంట అక్కడే ఉన్న శ్రీకృష్ణుడు చూసింది. వెంటనే కృష్ణుడు ఆమె తన రథం మీద కూర్చొని పెట్టుకుని వేగంగా వెళ్ళిపోయింది. అది చూసి అక్కడున్న రాజులంతా హాహాకారాలు చేస్తూ వెంటబడ్డారు. రుక్మిణి అన్న రుక్మికి కూడా సైన్యాన్ని వెంటబెట్టుకుని శ్రీకృష్ణుని ఎదిరించారు. తన చేతిలో ఓడిపోయిన రుక్మికి బావగారు కనుక క్షమించి కేవలం చుట్టూ మీసాలు తొలగించి గురిగించి పంపించారు. రుక్మిణీదేవిని చేపట్టి ద్వారకా నగరానికి వచ్చి వైభవంగా ఆమెను వివాహం చేసుకున్నాడు. నాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.